బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.9 అడుగులకు చేరింది. గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 209.59 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,432 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. వేర్వేరు వ్యూ పాయింట్లకు చేరుకుంటున్న సందర్శకులు జల దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రిజర్వాయర్లో వరుసగా గేట్లు ఎత్తివేస్తుండటంతో సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు ముందస్తుగా దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. నిండుకుండలా మారిన కృష్ణమ్మకు హారతి పట్టి పూజ చేయనున్నారు. మరోవైపు నాగార్జున సాగర్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్లో నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 144.22 టీఎంసీలకు చేరుకుంది.